నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సూలూరుపేటలోని శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానంకు నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంను సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నేతృత్వంలో ఈవ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ నూతన చైర్మన్ గా దువ్వేరు బాలచంద్రారెడ్డిచే మరియు మరో 9 మంది పాలక సభ్యులు ముప్పాల చంద్రశేఖర్ రెడ్డి, వంక దినేష్ యాదవ్, కర్లపూడి సురేష్, ఓలేటి సత్యం, బండి సునీత, పెనుమంబేటి మారమ్మ, ఎంఎం పద్మజ, నాయుడుకుప్పం నాగమణిలచే నూతన పాలక మండలి సభ్యులచే అమ్మవారి ముందు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అనంతరం ఆలయ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో పలువురు రాజకీయ నేతలు, అభిమానులు, బంధుమిత్రులు, స్నేహితులు వీరిని శాలువాలతో సత్కరించి సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి, ఎంపీపీ అనిల్ రెడ్డి, జట్టు వేణు యాదవ్, శేఖర్ రెడ్డి, ఎన్డీసీసీ బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ ఆది పరాశక్తివే, ఈ అవని మేలు పరమేశ్వరివే. శ్రీ ఆది పరాశక్తివే, ఈ అవని మేలు పరమేశ్వరివే. వెలసినావు చెంగాళమ్మవై, మముగాచి రక్షించే దివ్య దేవతై, మముగాచి రక్షించే దివ్య దేవతై. శుక్రవార సాయంత్రపు దివ్య వేళలో నీ మూర్తి శోభలో ముక్కోటి దేవతలను కనుల చూడగా, నీలోన చూడగా. శుక్రవార సాయంత్రపు దివ్య వేళలో నీ మూర్తి శోభలో ముక్కోటి దేవతలను కనుల చూడగా, నీలోన చూడగా. ఆనందం ఎద నిండి పొంగి పొరలగా, ఆనందం ఎద నిండి పొంగి పొరలగా. నీ దివ్య చరణ సీమలో అభిషేకమవగా, నీ దివ్య చరణ సీమలో అభిషేకమవగా. శ్రీ ఆది పరాశక్తివే, ఈ అవని మేలు పరమేశ్వరివే. కోటి కాంతుల వెలిగే కోవెలలోన, నీ కోవెలలోన చతుర్దశ రూపాల వెలుగులలోన, ఆ వెలుగులలోన. కోటి కాంతుల వెలిగే కోవెలలోన, నీ కోవెలలోన చతుర్దశ రూపాల వెలుగులలోన, ఆ వెలుగులలోన. అడుగడుగున నీ రూపం కనుల విందుగా, అడుగడుగున నీ రూపం కనుల విందుగా. మా కన్న తల్లి వలె మమ్ము దీవించగా, మా కన్న తల్లి వలె మమ్ము దీవించగా. శ్రీ ఆది పరాశక్తివే, ఈ అవని మేలు పరమేశ్వరివే. శ్రీ ఆది పరాశక్తివే, ఈ అవని మేలు పరమేశ్వరివే. వెలసినావు చెంగాళమ్మవై,
మముగాచి రక్షించే దివ్య దేవతై, మముగాచి రక్షించే దివ్య దేవతై. భాగ్యలక్ష్మివే సౌభాగ్యలక్ష్మివే జగముల నేలేటి జననివి నీవే. భాగ్యలక్ష్మివే సౌభాగ్యలక్ష్మివే జగముల నేలేటి జననివి నీవే. అష్టాలక్ష్ముల ఆకృతి దాల్చిన, అష్టాలక్ష్ముల ఆకృతి దాల్చిన చెంగాళ పరమేశ్వరి దేవి నీవే. భాగ్యలక్ష్మివే సౌభాగ్యలక్ష్మివే జగముల నేలేటి జననివి నీవే. సిరులను వసగేటి శ్రీధనలక్ష్మివే వరములు చెలికేటి శ్రీవరలక్ష్మివే. సిరులను వసగేటి శ్రీధనలక్ష్మివే వరములు చెలికేటి శ్రీవరలక్ష్మివే. ధైర్యమును సగేటి ధైర్యలక్ష్మివే, ధైర్యమును సగేటి ధైర్యలక్ష్మివే. కోర్కెలు తీర్చేటి శ్రీ గజలక్ష్మివే. భాగ్యలక్ష్మివే సౌభాగ్యలక్ష్మివే జగముల నేలేటి జననివి నీవే. భాగ్యలక్ష్మివే సౌభాగ్యలక్ష్మివే జగముల నేలేటి జననివి నీవే. చింతలు తీర్చేటి శ్రీ ఆదిలక్ష్మివే సత్సంతానమొసగు సంతానలక్ష్మివే. చింతలు తీర్చేటి శ్రీ ఆదిలక్ష్మివే సత్సంతానమొసగు సంతానలక్ష్మివే. విజయము చేకూర్చే విజయలక్ష్మివే, విజయము చేకూర్చే విజయలక్ష్మివే. పాడి పంటల సగు తల్లి శ్రీ ధాన్యలక్ష్మివే. భాగ్యలక్ష్మివే సౌభాగ్యలక్ష్మివే జగముల నేలేటి జననివి నీవే. భాగ్యలక్ష్మివే సౌభాగ్యలక్ష్మివే జగముల నేలేటి జననివి నీవే. ఆనందమొసగేటి ఆనందదాయివే కాళంగి తటిపైన చెంగాళ తాయివే. ఆనందమొసగేటి ఆనందదాయివే కాళంగి తటిపైన చెంగాళ తాయివే. సూళూరు పేటకు తరగని సిరివై, సూళూరు పేటకు తరగని సిరివై చెంగాళ మాతవై నిలచిన దేవి. భాగ్యలక్ష్మివే సౌభాగ్యలక్ష్మివే జగముల నేలేటి జననివి నీవే. భాగ్యలక్ష్మివే సౌభాగ్యలక్ష్మివే జగముల నేలేటి జననివి నీవే. అష్టాలక్ష్ముల ఆకృతి దాల్చిన, అష్టాలక్ష్ముల ఆకృతి దాల్చిన చెంగాళ పరమేశ్వరి దేవి నీవే. భాగ్యలక్ష్మివే సౌభాగ్యలక్ష్మివే జగముల నేలేటి జననివి నీవే.
భాగ్యలక్ష్మివే సౌభాగ్యలక్ష్మివే జగముల నేరేటి జననివి నీవే. గుణమును పోగొట్టుకోండి యాచించిన వారిని సడించకండి కలిగింది పెట్టండి కలిసి వస్తుంది కలిగింది పెట్టండి కలిసి వస్తుంది కలిగింది పెట్టండి కలిసి వస్తుంది చెంగాళమ్మ ఆజ్ఞతో వారంతా చెన్నపట్నం చేరిరి చూడగా చెంగాళమ్మ ఆజ్ఞతో వారంతా చెన్నపట్నం చేరిరి చూడగా జొన్నల బస్తాల్లో మిరియాలు నేరుస్తూ ఉన్నాయి అక్కడ జొన్నల బస్తాల్లో మిరియాలు నేరుస్తూ ఉన్నాయి అక్కడ ఆ తల్లి మహిమను చూసిన వారు గుడి వద్దకు చేరి పొంగళ్ళు పెట్టారు ఆ తల్లి మహిమను కీర్తించినారు ఆ తల్లి మహిమను కీర్తించినారు ఆ తల్లి మహిమను కీర్తించినారు ఈ లీల తెలిసిందమ్మా వెంకటగిరి సంస్థానాధీశులకు అప్పుడు ఈ లీల తెలిసిందమ్మా వెంకటగిరి సంస్థానాధీశులకు అప్పుడు ఈ లీలకు గుర్తుగా బంగారు మిరియాల హారాన్ని చేయించి ఈ లీలకు గుర్తుగా బంగారు మిరియాల హారాన్ని చేయించి చెంగాళమ్మ తల్లిని దర్శించి మిరియాల హారాన్ని అలంకరించి అమ్మన్నికెన్నో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ సిఐటియు, సిపిఎం, సిపిఐ, ఏఐటియుసి, టిఎన్టియుసి, ఎఫ్టియు తదితర పార్టీలు ఈ నెల 28, 29 2 రోజుల పాటు సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే సూలూరుపేటలో కూడా 2 రోజుల పాటు కామ్రేడ్స్ అందరూ కలిసి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను మద్దతుగా సమ్మెను విజయవంతంగా నిర్వహించారు. నాగేంద్ర బాబు, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు, సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ రోజున దేశవ్యాప్తంగా సుమారు 30 కోట్ల మంది పైచులకు జనం ఈ దేశవ్యాప్త సమ్మెను
ఎందుకు ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం వస్తా ఉందంటే, దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం యొక్క నయా ఉదారవాద విధానాలు ఈ దేశ భవిష్యత్తును, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను అగమ్యగోచరం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ రోజున మన నెల్లూరు జిల్లాలో ప్రధానమైనటువంటి అతి భారీ పరిశ్రమ ప్రభుత్వ రంగంలో ఏదైనా ఉంది అంటే అది దామోదరం సంజయ్ థర్మల్ పవర్ ప్లాంట్ స్టేషన్. మరి ఈ దామోదరం సంజయ్ థర్మల్ పవర్ స్టేషన్ ను అదానీ గ్రూప్ కు అప్పచెప్పేదానికోసరంగా పావులు కదుపుతా ఉంది కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా. భవిష్యత్తులో ఇటువంటి అత్యాధునికమైనటువంటి మెషినరీ కలిగినటువంటి దామోదరం సంజీవ థర్మల్ పవర్ స్టేషన్ లాంటి పవర్ స్టేషన్ కట్టాలి అని అంటే మనకు దారితెన్ను లేనటువంటి పరిస్థితి. ఇటువంటి దశలో మన ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి ఈ జిల్లాలో ఉండేటువంటి ఏకైక పారిశ్రామిక సంస్థ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రైవేటు పరం చేసేదానికి ప్రభుత్వాలు కుట్ర పన్నుతా ఉన్నాయి. చాలా దుర్మార్గమైనటువంటి విషయం. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి జనతనే కాదు, మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోటను కూడా ప్రైవేటీకరించారు. అది మీకు తెలుసో తెలవదు. శ్రీహరికోటను కూడా కొంత భాగాన్ని ఆదాని గ్రూప్స్కి ఇచ్చేశారు. ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం. సూలూరుపేట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ బాలాంజనేయ స్వాముల వారి దేవస్థానం ఏప్రిల్ 2 నుండి 12 వరకు జరగబోవు శ్రీరాముల నవమి ఉత్సవాలకు సంబంధించి బ్రోచర్స్ ను సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా ఆలయ చైర్మన్ ఐతా శ్రీధర్ తమ పాలక మండలి సభ్యులతో బ్రోచర్స్ ను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈవో మమత, వైసీపీ నాయకులు అలవల సురేష్, కాకి శ్రీరామూర్తి, జట్టు వేణు యాదవ్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అందులో భాగంగానే సూలూరుపేటలోని టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. లోకేష్ నాయుడు గారి నాయకత్వం, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు
అప్పుడే బాగుంటుంది డైరెక్షన్ చేశాడు కదా మాకు అడ్డం వచ్చి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారు జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం మగల మాలేండి మా పూల మాలేండి ఏం అవసరం లేదు పార్టీ అవసరం లేదు సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని గాండ్ల వీధి నందుగల శ్రీ స్వశక్తి భవనం వద్ద టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు స్వప్న ఆధ్వర్యంలో నెల్లూరు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రవీంద్ర నేతృత్వంలో మెప్మా మహిళలచే సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు సకాలంలో ప్రజలకు అందుతున్నాయా లేదా, అవి ఏ విధంగా ఉపయోగంలో ఉన్నాయి అనే అంశాలపై చర్చించడం జరిగింది. మాట్లాడాను కొంచెం ఎఫర్ట్ చేసి ఎందుకు ముందుకు పోకూడదు. ఒక్క వారం మీరు కష్టపడి జిల్లాలో ఫస్ట్ ప్లేస్ మీరు వద్దా మీకు థర్డ్ ప్లేస్ లో ఉండదు. మీ లెక్కలో అయితే సెకండ్ ప్లేస్ ఉన్నాం సార్. మాకే కాదు, ఏ లెక్క కూడా సెకండ్ ప్లేస్ కిందకి వస్తుంది. ఆన్ రికార్డ్ తీసుకుంటాం అన్ని కూడా అక్కడ నలిపై అక్కడ వెనకబడినందువల్ల, ఎందుకంటే మీరు అప్లికేషన్ ఇవ్వడమే. ఈరోజు సూలూరుపేట మన మున్సిపాలిటీ నందు మన మెప్మా ఆర్పీలు, సిఓలు, సిఎంఎం, అదేవిధంగా టీఎల్ఎఫ్, ఎస్ఎల్ఎఫ్ లీడర్లందరితో కూడా ఈ రివ్యూ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో మన సూలూరుపేట మున్సిపాలిటీలో గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా వీళ్ళు చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటూ మంచి ప్రోగ్రెస్ని నమోదు చేస్తున్నారు. ఇందుకు వాళ్ళ తీరు పట్ల తృప్తికరంగా ఉంది. అయితే ఇక్కడ ఇంకా మనం 100% టార్గెట్స్ని రీచ్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా టిడ్కో హౌసెస్ మీద మనం ఏవైతే లోనింగ్ చేస్తున్నామో వాటన్నిటిని కూడా ప్రతి బ్యాంకులో కూడా మనం మొబిలైజ్ చేసి బెనిఫిషియల్ అందరినీ కూడా వాళ్ళకి లోనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేలాగా చేస్తే కనుక వాళ్ళకి త్వరలో సెకండ్ ఫేజ్ కింద మనం వీటిని హ్యాండ్ ఓవర్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా జగనన్న తోడులో భాగంగా మనం ప్రతి స్ట్రీట్ వెండర్కి కూడా 10,000 రూపాయలు ప్రొవైడ్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ లేని అమౌంట్ కింద. సో వాటిని కూడా మనం ఆల్రెడీ 1100 టార్గెట్ ఇక్కడ సూలూరుపేట ఉంటే కనుక ఆల్రెడీ 900 చేశారు.
200 రిమైనింగ్ కూడా ఈరోజు కంప్లీట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు సాయంత్రానికి అది 100% మించి టార్గెట్ని కంప్లీట్ చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఉన్నటువంటి ఇక్కడున్న టీఎల్ఎఫ్ పరిధిలో ఒక జగనన్న మహిళా మార్ట్ని కూడా ఏర్పాటు చేసుకోవడానికి వీళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. దానికి మంచి ఒక ప్లేస్ని కమిషనర్ దగ్గర నుంచి తీసుకొని వాటిల్లో మనం టీఎల్ఎఫ్ తరఫున ఇక్కడ 7,000 మంది వరకు సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళ తరఫున ఒక మహిళా మార్ట్ని నడుపుకోవడానికి కూడా ఏర్పాటు చేసుకోవడానికి రివ్యూ చేయడం జరిగింది.